రాజంపేట పరిణామాల్ని కొలిక్కి తేవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ మేరకు కడప జిల్లా ముఖ్య నేతలతో పాటు రాజంపేట నాయకులు అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. కాసేపట్లో ఈ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి పార్టీని వీడతారన్న ప్రచారంతో ఇప్పటికే పరిణామాలు చకచకా మారుతున్నాయి. నిన్నటికి నిన్న రెడ్ బస్ సహా వ్యవస్థాపకుడు చరణ్ కుమార్ రాజు, తానా అధ్యక్షుడు సతీష్ వేమన పేరు తెరపైకొచ్చాయి. పార్టీని వీడనని పైకి చెబుతున్న మల్లికార్జునరెడ్డి ఇప్పటికే వైకాపాతో చర్చలు జరిపినట్లు తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుతో కడప జిల్లా నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మల్లికార్జున రెడ్డి గారిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. కానీ ఒక మహిళగా నేను ఆయన నాయకత్వంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడడం జరిగింది. ప్రతి అడుగునా కూడా నన్ను అవమానించారు మేడా మల్లికార్జున రెడ్డి గారు. ఆయన వ్యక్తి యొక్క గ్రూపును తయారు చేసుకుంటూ మేము పార్టీ వాళ్ళమని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం, గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగనీయకుండా చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి బజారు పాలన అవుతుందనేటువంటి ఉద్దేశంతో కడుపులో పెట్టుకుని 5 సంవత్సరాలు కూడా మేము ముందుకు పోతా వచ్చాము. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మళ్ళా కొత్త వ్యక్తిని ఎన్నుకోవడానికి ఒక అవసరం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి చంద్రన్న నాయకత్వంలో రాజంపేట నియోజకవర్గంలో ఒక మహిళగా నా గనక టికెట్ ఇచ్చినట్లయితే గనక రాజంపేట నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని చంద్రన్న పాదాల దగ్గర పెడతానని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, రాజంపేటలో తాజాగా పరిణామాలు ఎలా మారుతున్నాయి? గౌస్యం మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ కడప జిల్లాకు సంబంధించి 2 కీలక నియోజకవర్గాలకు సంబంధించి పంచాయతీలు జరగనున్నాయి. ఒకటి రాజంపేట నియోజకవర్గానికి సంబంధించింది కావడంతో మరొకటి జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి. ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గానికి వస్తే ప్రభుత్వం విప్పుగా ఉన్న మేడా మల్లికార్జున రెడ్డి కొంతకాలంగా పార్టీ మారుతున్నాడనే విమర్శలు అనేవి వచ్చాయి. దీనికి సంబంధించి అటు మేడా మల్లికార్జున రెడ్డి వర్గానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గానికి మధ్య పరస్పర విభేదాలు తలెత్తడం, ఒకరికొకరు విమర్శలు చేసుకోవటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి పంచాయతీ చేస్తారని చెప్పి సీఎం భావించారు. అయితే మేడా మల్లికార్జున రెడ్డి దాదాపుగా పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారనే సమాచారం మాత్రం జిల్లా పార్టీ నేతలంతా స్పష్టంగా చెప్తున్నారు. దీనిపై కూడా సీఎం తదుపరి కార్యాచరణ ఏంటి అన్న దాని మీద పంచాయతీ పెట్టి దీని తేల్చాలని చెప్పి నిర్ణయించారు. ఇందులో భాగంగా రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆ నేతలు సీఎం నివాసానికి తరలి రావడం జరిగింది. మరి కాసేపట్లోనే వీరితో సమావేశం కానున్నారు. అలాగే రాజంపేట నియోజకవర్గంతో పాటు జమ్మలమడుగు సంబంధించి కూడా పంచాయతీ సీఎం వద్ద తేలింది. జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ విప్గా ఉన్న రామసుబ్బారెడ్డి మధ్య తదుపరి ఎన్నికల్లో ఎవరిని ఆ స్థానంలో ఎమ్మెల్యేగా నిలబెట్టాలి అన్న దాని మీద కూడా కొంతకాలంగా చర్చలు అనేవి జరుగుతున్నాయి. వీరిలో ఒకరిని ఎంపీగా కడప ఎంపీగాను మరొకరిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగాను నిలబెట్టాలని చెప్పి సీఎం భావిస్తున్నారు. అలా చేస్తే కనుక ఇద్దరికి ఒకరికొకరు పనిచేసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల పార్టీకి బలం చేకూరుతుందన్న అంచనాతో ప్రభుత్వ అధిష్టానం ఉంది. అయితే ఇద్దరు కూడా సీఎం ఏది చెప్తే అది సరేనంటూనే ఏ ఒక్కరు కూడా ఎంపీగా వెళ్లేందుకు ఇష్టపడట్లేదు. ఇద్దరు కూడా తమకు ఎమ్మెల్యే సీట్ కావాలంటే తమకే కావాలంటే పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించి పంచాయతీ కూడా 3 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీని మీద కూడా సీఎం మరి కాసేపట్లోనే సమావేశం కానున్నారు. తొలుత జమ్మలమడుగు పంచాయతీ, ఆ తర్వాత రాజంపేట పంచాయతీ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కడప జిల్లాకు చెందిన ఇన్ఛార్జి మంత్రి సోమిరెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలందరూ కూడా సీఎం నివాసానికి రావడం జరిగింది. మరి కాసేపట్లో సీఎం వీరితో భేటీ కానున్నారు. గౌస్య, అయితే కృష్ణ, ఇప్పటికే మేడా వ్యతిరేక వర్గం అమరావతికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరి మేడా అనుకూల వర్గాలు అమరావతికి వచ్చే అవకాశం ఉందా? కొద్దిసేపటి క్రితమే జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా మాట్లాడటం జరిగింది. తానే స్వయంగా మేడా మల్లికార్జున రెడ్డితో వాళ్ళ సీఎం కి సమావేశం ఉంది, తప్పకుండా రావాలని చెప్పి ఆహ్వానించినట్లు ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే తనతో ఫోన్ లో మాట్లాడిన మేడా వస్తానని అంగీకరించి ఇప్పుడు వేరే విధంగా మాట్లాడటానికి తప్పుపడుతున్నారు. ఏదైతే మేడా వ్యతిరేక వర్గం అయితే ఇప్పటికే అమరావతి చేరుకుంది. అందరూ కూడా సీఎం నివాసం లోపలికి వెళ్ళారు. ఇంకా సీఎం వారితో సమావేశం కానుంది. మేడా మల్లికార్జున రెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ ఇంతవరకు వచ్చినట్లుగా సమాచారం అందట్లేదు. ఎలాగో సమావేశం సమయం అయింది కాబట్టి వారు వచ్చే అవకాశాలు కూడా లేనట్టే. గౌస్య, మరి రాజంపేట ధన్యవాదాలు కృష్ణ. మేడా మల్లికార్జున రెడ్డి పోయిన ఎలక్షన్ ముందే టీడీపీలో చేరడం, ఆ సీటు బీజేపీకి కేటాయిస్తే కూడా మళ్ళా టీడీపీకి తీసుకువచ్చి ఆయన గెలిచిన తర్వాత ఇప్పు కావడం, కాన్స్టిట్యున్సీ అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు ఏం కావాలంటే ఆ పనులన్నీ చేయడం, ఈరోజు లాస్ట్ మినిట్లో మళ్ళీ వారి తండ్రి గారికి టీటీడీ బోర్డు మెంబరు. ఎందుకంటే తెలుగుదేశంలో 5-6 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళకు కూడా ఇంతవరకు ఏ పదవి రాలా.
ఈయనకు వస్తానే ప్రభుత్వ ఇప్పు, దాని తర్వాత టీటీడీ బోర్డు మెంబరు, కాన్స్టిట్యున్సీలో కావాల్సిన పనులు చేసిన తర్వాత ఈరోజు పార్టీకి ఈ విధంగా ద్రోహం చేయడం కరెక్ట్ కాదు. మేడా మల్లికార్జున రెడ్డి వరకైతే నేను ఈడను అంటూనే ఓ పక్క అటుపక్క రాయబారాలు జరుపుతూ ఎన్నిసార్లు మీటింగ్ పిలిచినా కూడా రాకుండా ఈ రోజు వస్తానని చెప్పి కూడా ఈ రోజు కూడా రాకుండా చేసిన దానివల్ల కార్యకర్తలు, నాయకులు అందరూ రాజంపేట నుంచి వచ్చారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రాజంపేట కాన్స్టిట్యున్సీ సంబంధంగా నాయకులకు ఏ విధంగా పనిచేసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలని ఒక దారి చూపుతారు. దాని ప్రకారం పోయేసి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గము, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం అఖండమైన మెజార్టీతో గెలిపించుకొని తీరుతాం. ఈరోజు జమ్మలమడుగు, రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి అక్కడ నాయకులు అందరూ కూడా వచ్చారు. ఆడ కూడా నాయకుల కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇద్దరు కూడా కలిసికట్టుగా జిల్లాలో అందరం కలిసికట్టుగా పనిచేసి ఏదైతే బీటెక్ రవిని ఆ రోజు అందరం కలిసికట్టుగా పనిచేసుకుని వివేకానంద నడిపోయిన రవిని గెలిపించుకున్నామే. ఈ రోజు కడప జిల్లాలో మెజారిటీ స్థానాలు రాష్ట్రం ఆశ్చర్యపోయే విధంగా, ఎందుకంటే మేము పోయినసారి మాకు మెజారిటీ స్థానాలు రాలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అప్పుడు బీజేపీ అలయన్స్ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ మైనార్టీ సోదరులు ఉండడం వల్ల కొంత రాలేదు. ఈసారి బీజేపీ మాకు శత్రువు కాబట్టి మైనార్టీలు అందరూ కూడా మాకు దగ్గరయ్యారు. బ్రహ్మాండంగా కడప జిల్లాలో మెజారిటీ స్థానాలు అన్ని గెలుచుకొని మళ్ళీ ఇక్కడికి వస్తామని చెప్పి మీ ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తాం. నేనే మాట్లాడాను మేడా మల్లికార్జున రెడ్డితో. ఈరోజు మీటింగ్ ఉంది, మీరు రండి బాగుంటుందని చెప్పేసి ఆయన నాతో వస్తానని చెప్పాడు. మళ్ళీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చేసి నాకు చంద్రబాబు నాయుడు పైన అపారమైన గౌరవం ఉంది, కాకపోతే మా తమ్ముడు మేడా రఘునాథ్ రెడ్డి మాత్రం వైసీపీ పోవాలని చెప్పి చూస్తున్నాడు, 2 రోజుల నిర్ణయం తీసుకున్నాడంటే ఈరోజు మీటింగ్కి రాకుండా చెప్పకుండా చేయకుండా ఉంటే పార్టీ ఈరోజు రాజంపేట గురించి ముఖ్యమంత్రి గారు తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. రాజంపేట పరిణామాల్ని కొలిక్కి తేవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ మేరకు కడప జిల్లా ముఖ్య నేతలతో పాటు రాజంపేట నాయకులు అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. కాసేపట్లో ఈ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పార్టీని విడతారన్న ప్రచారంతో ఇప్పటికే పరిణామాలు చకచకా మారుతున్నాయి. నిన్నటికి నిన్న రెడ్ బస్ సహ వ్యవస్థాపకుడు చరణ్ కుమార్ రాజు, తానా అధ్యక్షుడు సతీష్ వేమన పేరు తెరపైకొచ్చాయి. పార్టీని వీడనని పైకి చెబుతున్న మల్లికార్జున రెడ్డి ఇప్పటికే వైకాపాతో చర్చలు జరిపినట్లు తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుతో కడప జిల్లా నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కడప జిల్లా రాజంపేట, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులపై పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో చర్చ జరుగుతోందని ఇన్ఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ 2 విడతలు ఒకేసారి చేస్తామని, దీనికోసం 8,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరమని తెలిపారు. రాజంపేట, జమ్మలమడుగు నాయకులు వాళ్ళందరూ క్లియర్గా ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి కట్టుబడి ఉండేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి సమస్య లేదు. మల్లికార్జున రెడ్డి గారు రమ్మని చెప్పాము, దాన్ని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటాం. రైతులు ట్రాక్టర్లు లైఫ్ టైం 1 రూపాయి కట్టకుండా అది కూడా నిర్ణయం తీసుకున్నాం. రైతుల విషయంలో వాళ్ళకి ఇంకా ఆర్థికంగా ఇప్పుడు 8,000 కోట్లు ఈ నెలలో రిలీజ్ చేయాలి. ఫిబ్రవరి మాసంలో రిలీజ్ చేసేదానికి ఏర్పాటు చేస్తున్నాం.